అందరికీ నమస్కారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్లడ్ రిలేషన్స్ ప్రశ్నలు చూస్తే అబ్బో తల తిరిగిపోతుంది కదా. కానీ ఈరోజు మనం ఒక సూపర్ టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. దీనికి లెక్కలు అవసరం లేదు, పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. జస్ట్ సింపుల్గా బొమ్మలగిస్తూ ఎంత కష్టమైన ప్రశ్నకైనా సమాధానం పట్టేయొచ్చు. ఎలాగో చూద్దామా? ఓకే, ఈ ప్రశ్న చూడండి. ఎం ఎన్కి తల్లి అంట, ఎన్ ఓకి తండ్రి, ఓ పీకి సోదరి. అయితే ఎంకి పి ఏమవుతుంది? అమ్మో, చదువుతుంటేనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది కదూ. ఎగ్జామ్స్లో ఇలాంటివి మనల్ని ఇబ్బంది పెడతాయి. కానీ డోంట్ వరీ, సరైన ట్రిక్ తెలిస్తే ఇది చాలా చాలా ఈజీ. అయితే ఈ పజిల్స్ని సాల్వ్ చేయడంలో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించిన బేసిక్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం. అంటే ఆ పదాలు మనకు కరెక్ట్గా తెలిస్తే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయినట్టే. అసలు మ్యాటరంతా ఇక్కడే ఉంది. మనం దీన్ని ఒక లెక్కలా చూడకూడదు, జస్ట్ ఒక ఫ్యామిలీ ట్రీలా ఊహించుకోవాలి అంతే. అలా ఒక డయాగ్రామ్ గీసుకుంటే చాలు, సంబంధాలన్నీ మన కళ్ల ముందే క్లియర్గా కనిపిస్తాయి. సరే, మనమందరూ ఒకే పేజీలో ఉంటానికి కొన్ని ముఖ్యమైన పదాలను ఒకసారి చూద్దాం. ఉదాహరణకి అంకుల్ అంటే మన నాన్న లేదా అమ్మవాళ్ల సోదరుడు. అలాగే నెఫ్యూ అంటే మన సోదరుడు లేదా సోదరి కొడుకు. నీస్ అంటే వాళ్ల కూతురు. ఈ పదాల మీద మనకు పూర్తి క్లారిటీ ఉంటేనే ముందుకు వెళ్లడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం మన అసలైన టూల్ దగ్గరికొచ్చేస్తున్నాం. బాగా కాంప్లెక్స్గా చిక్కుముళ్ళ అనిపించే ప్రశ్నలకు ఈ డయాగ్రామ్ మెథడ్ అనేది చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. ఇది ఎలాంటి కన్ఫ్యూజన్ అయినా సరే తీసేసి ఫుల్ క్లారిటీ ఇస్తుంది. సరే, ఈ ఫ్యామిలీ ట్రీ గీయడానికి రూల్స్ చాలా సింపుల్. ఫస్ట్, మగాళ్ల కోసం ఒక సింబల్, ఆడవాళ్ల కోసం ఒక సింబల్. మనము ఇక్కడ మేల్కి స్ట్రా అన్స్కాప్, ఫీమేల్కి క్వీ వాడదాం. నెక్స్ట్, జనరేషన్స్ని, భార్యాభర్తల్ని లైన్స్తో కనెక్ట్ చేస్తాం. ఇక మూడోది చాలా ముఖ్యం. ప్రశ్నలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి స్టెప్ బై స్టెప్ డయాగ్రామ్ గీసుకుంటూ వెళ్ళాలి. అంతే. రైట్, ఈ టెక్నిక్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ని తీసుకుని మనం స్టెప్ బై స్టెప్ ఈ డయాగ్రామ్ని ఎలా బిల్డ్ చేయాలో గమనిద్దాం. ఓకే, ఫస్ట్ స్టెప్. ఏ బి యొక్క తండ్రి అంటే ఏ ఫాదర్ కాబట్టి మేల్, సో ఏ పక్కన షా గుర్తు పెట్టేద్దాం. ఏ పైన బి కింద, ఎందుకంటే వాళ్ళు వేర్వేరు జనరేషన్స్ కదా. అయితే బి జెండర్ ఏంటి? నెక్స్ట్ లైన్లో ఉంది చూడండి, బి సి యొక్క తల్లి అని. అంటే బి ఒక స్త్రీ అన్నమాట. సో బి పక్కన ఫీమేల్ గుర్తు పెట్టేద్దాం. ఇప్పుడు డయాగ్రామ్లోకి బి సి యొక్క తల్లి అనే పాయింట్ని కూడా యాడ్ చేద్దాం. అంటే బి కింద సి వస్తుంది. సి జెండర్ మనకు తెలీదు కాబట్టి ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. చూసారా మన ట్రీ ఎలా షేప్ తీసుకుంటుందో? అంతే, మన డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బొమ్మను ఒక్కసారి చూస్తే చాలు, ఆన్సర్ ఏంటో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఏకి సికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూడండి. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ ఎంత క్లియర్గా ఉందో. ఏ ఎవరంటే సి వాళ్ల అమ్మ, అంటే బీకి తండ్రి. మరి మన అమ్మ వాళ్ల నాన్న మనకేమవుతారు? తాతగారు. అంతే సింపుల్. చూసారా ఆ డయాగ్రామ్ ఉండటం వల్ల మనకు ఎంత ఈజీగా ఆన్సర్ దొరికిందో. అయితే ప్రతి చిన్న ప్రశ్నకు డయాగ్రామ్ గీసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని సింపుల్ ప్రశ్నల కోసం మనం మెంటల్గానే ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని క్విక్ మెంటల్ ట్రిక్సున్నాయి. గ్రాండ్ అనే పదం వస్తే ఒక తరాన్ని స్కిప్ చేసినట్లు లెక్క. అంకుల్ లేదా యాంట్ అంటే మన పేరెంట్స్ తోబుట్టువులు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న రూల్స్ మైండ్లో ఉంటే చాలు, సింపుల్ క్వశ్చన్స్ని సెకండ్లలో సాల్వ్ చేయొచ్చు. ఎగ్జామ్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కావాలనే ఇలాంటి పదాలు వాడతారు. ఉదాహరణకి, నా తండ్రి యొక్క తండ్రికున్న ఏకైక కుమార్తె. అమ్మో ఏంటిది అనిపిస్తుంది. కాని బ్రేక్ చేద్దాం. నా తండ్రి యొక్క తండ్రి అంటే ఎవరు? మన తాతగారు. ఓకే, తాతగారికున్న ఏకైక కుమార్తె అంటే మన నాన్నగారి చెల్లి లేదా అక్క, మనకు మేనత్ అవుతారు. చూసారా ఆ పెద్ద వాక్యాన్ని ఇలా సింపుల్ లాజిక్తో విడగొట్టుకోవాలి. ఇదొక చిన్న చీట్ షీట్ లాంటిది. ఎక్కువగా వచ్చే కొన్ని బంధుత్వాలను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. గ్రాండ్ పేరెంట్ అంటే పేరెంట్స్కి పేరెంట్స్, నెఫ్యూ లేదా నీస్ అంటే సిబ్లింగ్స్ యొక్క పిల్లలు. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం 2 పద్ధతులు నేర్చుకున్నాం. ఒకటి డయాగ్రామ్, 2 మెంటల్ షార్ట్కట్స్. ఇప్పుడు
ఈ రెండింటినీ కలిపి ఒక పవర్ఫుల్ స్ట్రాటజీగా ఎలా వాడుకోవాలో చూద్దాం. సో ఫైనల్గా మన స్ట్రాటజీ ఏంటంటే చాలా సింపుల్. ప్రశ్నలో ఎక్కువ మంది గురించి చాలా స్టెప్స్ ఉంటే ఆలోచించకుండా డయాగ్రామ్ గీసేయండి. అదే 1-2 స్టెప్స్లో అయిపోయే సింపుల్ రిలేషన్ అయితే అప్పుడు మనం నేర్చుకున్న మెంటల్ షార్ట్కట్స్ వాడండి. ఈ డ్యూయల్ స్ట్రాటజీతో టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చివరిగా మనం నేర్చుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఒక సింపుల్ డ్రాయింగ్తో పెద్ద కన్ఫ్యూజన్ని కూడా క్లారిటీగా మార్చుకోవచ్చు. ఈ విజువలైజేషన్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఒక అద్భుతమైన టూల్. ముగించే ముందు ఒక్క మాట. ఈ డయాగ్రామ్ టెక్నిక్ అనేది కేవలం ఈ బ్లడ్ రిలేషన్స్కే పరిమితం కాదు. ఆలోచించండి, ఇలా బొమ్మలు గీసుకుని సాల్వ్ చేయగల క్లిష్టమైన సమస్యలు ఇంకా ఏముండొచ్చు? సీటింగ్ అరేంజ్మెంట్సా లేదా డైరెక్షన్సా? ఈ విజువల్ థింకింగ్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. దీన్ని మాస్టర్ చేస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.